జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. భీమ్గల్ మండలంలో అక్రమ ఇసుక రవాణా అడ్డు అదుపు లేకుండా నడుస్తున్నా పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణ కేంద్రంలో గురువారం నాడు స్థానిక తెరాస కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య మాట్లాడుతూ భీమ్గల్ మండలంలోని బెజ్జోరా, భీమ్గల్, బడ భీమ్గల్, కప్పలవాగు నుండి యథేచ్ఛగా అక్రమ ఇసుకను ఆర్మూర్, మామిడిపల్లి, పెరిగిట్, నిజామాబాద్, హైదరాబాద్ తరలిస్తున్నారని, తద్వారా ప్రభుత్వ ఆదాయానికి లక్షల రూపాయల నష్టం వాటిల్తుందని అన్నారు. భీమ్గల్, బడ భీమ్గల్, కప్పలవాగులో ప్రభుత్వం ఇసుక తవ్వకానికి అనుమతి ఉంది. కానీ బెజ్జోరా గ్రామం నుండి ఇసుక తవ్వకానికి అనుమతి లేకుండా ఈ ప్రాంతాల నుండి యథేచ్ఛగా ఇసుక రవాణా చేయడం జరుగుతుందన్నారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న పౌరులపై గతంలో అధికార పార్టీకి చెందిన కొందరు దాడులు జరిపారని తెలిపారు. గతంలో అక్రమ ఇసుకపై మండల స్థాయి అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు వినతి పత్రం అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. గతంలో దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి అక్రమంగా రాత్రి వేళలో ఇసుక తరలిస్తున్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు దొనకంటి నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, మాజీ జెడ్పీ కో ఆప్షన్ మెంబర్ మెయిస్ కౌన్సిలర్ బోధి నర్సయ్య, సతీష్ గౌడ్, కోఆప్షన్ మెంబర్ నవీన్, టీఆర్ఎస్ నాయకులు రజాక్, డాక్టర్ ముత్తెన్న, శర్మా నాయక్, తుక్కాజీ, పతాని, లింబాద్రి, నరేష్, లడ్డు తదితరులు పాల్గొన్నారు. మండలంలో గోనుగుంట్ల, ముచ్కూర్, బెజ్జోరా, సికింద్రాపూర్, బడా భీమ్గల్, భీమ్గల్ అనుకొని కప్పలవాగు ఉన్నది. ఆ కప్పలవాగు నుండి భీమ్గల్ ప్రాంత ప్రజలకు, భీమ్గల్ ప్రాంత ప్రజల అవసరాలకు భీమ్గల్ మరియు బడా భీమ్గల్ వాగులో గవర్నమెంట్ పాయింట్ ఉన్నది. బేబిల్ ద్వారా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో బేబిల్ ద్వారా ఏ వ్యక్తికి అవసరం ఉంటే ఆ వ్యక్తికి ఇసుక సరఫరా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు 11 నెలల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మనం చూస్తున్నట్లయితే యథేచ్ఛగా అక్రమంగా ఆర్మూర్ ప్రాంతానికి, పెరికిట్ మరి మామిడిపల్లి, నిజామాబాద్, హైదరాబాద్కు టిప్పర్ల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా కప్పలవాగులో జేసీబీ పెట్టి మరి దౌర్జన్యంగా ఇసుకను తరలిస్తూ ఉన్నారు కాంగ్రెస్ గుండాలు. గతంలో అడ్డుకున్న వ్యక్తులను దాడులు చేయడం కూడా జరిగింది. ఇంత అధ్వాన్నమైన పరిపాలన ఉన్నదా ఎప్పుడైనా జరిగిందంటే ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుండి జరగంది. ఈ సంవత్సరంలో ఇంత దౌర్జన్యంగా ఇసుకను తరలిస్తూ ఉన్నారు. మరి ఇట్లా తరలిస్తూ పోతే మరి భీమ్గల్ అవసరాలకు కానీ, భీమ్గల్ ప్రాంతాల్లో ఉన్న 27 గ్రామ పంచాయతీల అవసరాలకు కానీ ఇసుక లేకుండా పోతుంది. ఇంత దౌర్జన్యంగా తరలిస్తూ ఉన్నారు. మాకు సమాచారం ఉన్నది. మేము మే 28 రోజున తహసీల్దార్ గారికి, సిఐ గారికి మేము మెమోరాండం ఇచ్చినాం. అయ్యా ఇట్లా భీమ్గల్ వాగులో కప్పల వాగు నుండి తీసుకెళ్తున్నారు, మరి పబ్లిక్ యొక్క ఆస్తులను కొల్లగొడుతుంటే మరి మేము చూసి పట్టుకున్న పోతే కూడా మమ్మల్ని కొట్టడం జరిగింది. అయ్యా మీరు ఆపండి అని మేము భీమ్గల్ సిఐ గారికి, భీమ్గల్ తహసీల్దార్ గారికి 28 మే రోజు మేము మెమోరాండం సమర్పించాం. అయినా ఇసుక అక్రమ రవాణా ఆగలేదు. అట్లాగే మరి భీమ్గల్ ప్రాంతంలో వీళ్ళకి ఇస్తే ఆగలేదని మరి ఆర్డీఓ గారికి, ఏసీపీ గారికి ఇచ్చినాం. ఇది 31 మే, అయినా అక్రమ రవాణా ఆగలేదు. తర్వాత 19 జూన్ రోజు మేము సిపి గారికి, కలెక్టర్ గారికి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోయి కలిసి వాళ్ళకు సమర్పించినమయ్యా భీమ్గల్ ఇట్లా దొంగతనంగా అక్రమంగా కాంగ్రెస్ గుండాలు తరలిస్తున్నారు, దయచేసి ఆపండి అని చెప్పి విన్నవించలేదని వాళ్ళు కూడా ఆపలేదు. మరి ఇట్లా ఎంత విన్నవించినా, ఎన్నిసార్లు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా మరి అధికారులు ఆపుతలేరు. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది, రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నది, మైనింగ్ వ్యవస్థ ఏం చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఇంత ఘోరమైన పరిస్థితులు మనం ఎప్పుడు చూడలేదు. మరి ఇట్లాంటి పరిస్థితులు ఇంకెన్ని రోజులు నడుస్తాయి? పేపర్లలో వచ్చినా మీరు మానుకోవడం లేదు, మరి టీవీలో వచ్చినా
మరి ఆ దొంగలు మానుకోవడం లేదు. మాకు ఖచ్చితమైన సమాచారం ఉన్నది. కాంగ్రెస్ నాయకులు ఏ ఊరు నాయకులు ఎక్కడెక్కడ నుండి ఇసుకను తరలిస్తున్నారని ఖచ్చితంగా వాళ్ళ పేర్లతో సహా మా దగ్గర ఉన్నాయి. మరి మేము చెప్పినా మీరు పట్టుకునే పరిస్థితుల్లో లేరని నేను అధికారులను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు బెజ్జోరా గ్రామ పంచాయతీ పరిధిలోని సిద్ధపల్లి ప్రాథమిక పాఠశాలలో డంపింగ్లు ఉన్నాయి, పురన్పేట బైపాస్ లో డంపింగ్లు ఉన్నాయి, ఇంకా అక్కడక్కడ దొంగతనం డంపింగ్లు ఉన్నాయి. నిన్ననే ఆర్ఐ గారు సీజ్ చేసినట్టు కూడా మేము ఈనాడు పేపర్లో చూడడం జరిగింది. ఇంతకుముందు అనేక పేపర్లలో వచ్చింది, అనేక టీవీలలో వచ్చింది. మరి ఎప్పుడు కూడా మరి ఒక్క ఘాటెడ్ ఇసుకను ఆపిన ఆఫీసర్ ఎవరు లేరు. మరి రెవెన్యూ ఏం చేస్తున్నది, పోలీస్ ఏం చేస్తున్నది, మరి మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారని సందర్భంగా నేను అధికారులను హెచ్చరిస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రజల ఆస్తులను కొల్లగొడుతుంటే ఊరుకునేది లేదు. ఈ ప్రాంతంలో ఉన్న వారికి బాధ్యత గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేబుల్ ద్వారా కొట్టండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు తరలిస్తే మాత్రం ఊరుకునేది లేదు. మరి కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, చర్చకు రండి అని మా ప్రశాంత్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు వేరుతున్నావు. నువ్వు మానాల మోహన్ రెడ్డి గారు, నీ మానాలకు వస్తావా రా, లేదు నీ ఏ గ్రామానికి వస్తావో రా. దేనిపైన అభివృద్ధి పైన దేనిపైననో మనం కూర్చుంటాం. నువ్వు చెప్పినా సరే మేము చెప్పినా సరే నేను పోలీస్ డైలాగు చెప్పకు, నేనే చెప్తున్నా. రేపు రా, ఏ ఊరికి వస్తావు? ఈ భీమ్గల్ ప్రాంతంలో 27 జీపీలు ఉన్నాయి. 27 జీపీలలో ఏ ఊరికి వస్తావో చెప్పు, ఆ ఊర్లోనే మనం చర్చ పెడదాం. లేదు నీ సొంత గ్రామం మానాలలోనే చర్చ పెడదాం. నీవు ఎంతమందికి రుణమాఫీ చేసినావు, ఎంతమందికి రైతు బంధు ఇచ్చినావు, ఎంతమందికి నువ్వు తులం బంగారం ఇచ్చినావో చర్చకు రా మానాల మోహన్ రెడ్డి. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు బుద్ధి ఉంటే రా. ఇగో ఇన్ని రకాలుగా మేము ఉసుకెనాపుదామని ప్రయత్నం చేస్తుంటే, పబ్లిక్ ఆస్తులు కొల్లగొడతా ఉంటే మరి నువ్వేం చేస్తున్నావు మానాల మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. మా మంత్రిగా, మా మాజీ మంత్రి పైన, మా ఎమ్మెల్యే గారి పైన అవాకులు చెవాకులు పేరితే ఊరుకునేది లేదు. ఈ భీమ్గల్ గడ్డ పైన మీ ఏ నాయకుడు వచ్చినా సరే మీకు మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. 6 గ్యారంటీలు అమలు చేసేదాకా మీ వెంటబడి తరవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ పార్టీ మండల పక్షాన ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రశాంత్.